గుంట నక్కకి జింక పిల్లలు పుట్టవు. అవును, ఈ 9 చదువులు కాలేజీలో నేర్చుకున్నావా లేకపోతే నీ బాబు నేర్పాడా? పోరా రొయ్య మీసాలు. నా మీసం పవర్ ఏంటో రాత్రికి చూపిస్తానే. వాడు మీసాలు మెలేశాడు అంటే ఈ రాత్రికి మన ఇంటికి టెండర్ పెట్టినట్టే. ఏడ్చాడు. వాడు ఇంట్లో అడుగు పెట్టాడంటే ఆ మీసాలకు నిప్పంటించి ఊరంతా పరిగెత్తిస్తాను. రాని ఇడియట్. ఏమిటో ఇది జాకీ చాన్ సినిమాలోలా ఉంది. అయినా ఈ ట్రిక్కులు వాడుకోలేక. అసలు మాధవ్ గారు వస్తాడా రాడా? ఎందుకు రాడు? వాడు మీసం మేనేశాడంటే మహాభారతంలో భీముడు తొడగొట్టినట్టే. రుక్మిణి ఇదిగో మా గోళీలు. గోరెళ్ళు వాడు వచ్చేదాకా మనం దెబ్బకాయ ఆడుకుందామా? ఏం సార్ అనుకుంటారు? దెబ్బకాయ అన్నావుగా, అదిగో దెబ్బ, ఇదిగో కాయ. దెబ్బకు 2 కాయలన్నా బాగుండేది. ఫోన్లే వచ్చిందే దక్కుదల. ఏంటమ్మా తలిపేసేస్తున్నావు? అమ్మ లేచిందంటే మన ప్లాన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అది ఎక్కడ లేస్తుందిరా? మంచం మీద పడుకుందంటే పాడి మీద శవంతో సమానం. ఇన్నాళ్ళు తమరు శవంతో కాపురం చేస్తున్నారన్నమాట. అవునరా, ఓ శవంతో కాపురం, ఇంకో శవంతో స్నేహం. దరిద్రుడని. ఆ బీడి ఆపరా, వెలుతులో నా ఫేస్ గుర్తుపట్టేస్తారు. గుర్తుపడ్డాను, నువ్వు రజనీకాంత్. అబ్బా భాష అదా తొక్కలో కూడా ఎక్కడ దీనికి తోసుకొని పోతే పోలా తినటావా? మాతో పుల్లైనాడు ఇంట్లోకి వెళ్తున్నాడంటే మనకు దొంగతనం కేసు, మర్డర్ కేసు గ్యారంటీ. నో, నా క్లయింట్కి యావజ్జీవ శిక్ష పట్టడానికి వీల్లేదు. మరి నేను ఏం చేయాలి? ఎస్, ఎన్నే రంగంలో తోకాలి. ఇదేంటి షుగర్లెస్ టీలో ఉంది? ఏంటి నాయుడు గారు 2 కళ్ళకి వికెట్లు పెట్టారేంటి? వికెట్లు కాదురా, పుల్లలు. కళ్ళు మూతపడకుండా. అరే, ఈ సంగతి ముందే తెలిస్తే మా ఆవిడ చచ్చిపోయే ముందు 2 కళ్ళకి 4 పుల్లలు తగిలించడితే కళ్ళు పూసేది కాదు కదా. అరే, జీటో పెట్టారేంటి నీళ్లు? నేను తెచ్చాగా మందులోకి నీళ్లు. తాగేవి కాదులేరా. ఓహో, కడుక్కోవడానికే. చల్లటి నీళ్ళలో కాళ్ళు పెడితే నిద్ర రాకుండా ఉంటుంది. అన్న ఆ మాధవ్ గారు ఎంత దొంగ అయినా మీకున్న దొంగ తిరుగుతాట్లు వాడికి ఎక్కడ ఉన్నాయండి? పొగడ్తలొద్దు, మందు పోయి. అనుకున్నాను. చూసావా జోసఫ్ ఎంత మోసం చేశాడు? ఫీజు పీకుతానని చెప్పి పీకలేదు. జోసఫ్ మాట తప్పే మనిషి కాదు. వాడేమన్నా హరిశ్చంద్రుడా? అంతకంటే గొప్పోడు. ఏ హరిశ్చంద్రుడికి ఫ్యూజ్ పేపర్ రాదుగా. కేరళ జాకెట్లు. ఒరేయ్, నా కళ్ళు పోయారా? నా కళ్ళు పోయాయి. ఎక్కడికి పోతాయండి? ఇక్కడ ఎక్కడ పడి ఉంటాయి? ఎతికిస్తాం కదా. నాకు చూపు కనిపించట్లేదు. అమ్మో, నాకు కనిపించట్లేదే. మీరంటే తాగితే పోయిందండి చూపు. నేను మందు గ్లాసులో పోస్తేనే పోయింది. జోసఫ్ ఫీజు పీకేశాడు. ఫ్యూజ్ ఏంటి? మాటిస్తే జోసఫ్ మందులో స్తంభాలనే పీకేస్తాడు. నువ్వే కరెక్ట్. వెలుగు మాట్లాడు. చీకటి కదా, ఎవరికి వినపడదులే. ఇక్కడెక్కడో బజ్జీలు ఉండాలి. ఇందా ఇది కర్ర. రే, నిజం చెప్పు, మందులో ఏం కలిపావు? నీళ్లు. నీళ్లలో ఏం కలిపావు? మందు. ఆ మందులో ఏ మందు కలిపావు? ఏంటండి మీరు అనేది? మీ నీళ్లు మీ మందు దాకా కడిపోతే నన్ను అంటారేమిటి? అసలు ముందు మీరు నిజం చెప్పండి. మీరు ఇచ్చింది బ్రాంతి నల్లు మందు. మొన్న కూడా అంతే, షెడ్ చెప్పి ఫినాయిల్ ఇచ్చారు, కొట్టుకుంటే ఒళ్ళంతా పొక్కింది. ఇప్పుడేమో కలిపితేనే కడుపోయినాయి. అయ్యో నాన్న, ఏంటి మీ అల్లరి? అమ్మా వచ్చావా? కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేదు, కబోదునైపోయాను తల్లి. కళ్ళు పోయాయి. కళ్ళు కాదు పోయింది, కరెంటు. కరెంటా? మరి నా కళ్ళేవి? అబ్బా, కరెంట్ వచ్చాక కనపడతాయి. పాపాత్ముడు కళ్ళు పోతాయి అంటారు, అది కూడా అబద్ధమే. నేను అనవసరంగా బ్రాంతిని అనుమానించాను. నేను మిమ్మల్ని అనుమానించాను. సరే కళ్ళకు నా పుల్లలు తీసి ఇలా రండి. వస్తున్నానమ్మా. ఆడ బెల్ట్ గాడు, ఈడో గొట్టంగా చెప్తారా రే. మందు ఒరే నాయుడు, తాగడానికి గుక్కడు నీళ్లు లేక జనం ఏడుస్తా ఉంటే నీకు కాళ్ళు పెట్టడానికి గంగాళం నీళ్లు కావాల్సి వచ్చాయా? చెప్తారా నీ పని? నీ పని చెప్తా. నీ పని చెప్తారా రే. అబ్బాయి బాబాయ్, నాయుడు ఏంటి చిన్న కృష్ణ, అర్ధరాత్రులు ఎత్తుక్కుంటున్నావు? కన్ని కోసమా ఎన్న కోసమా? దయ్యాలు మాట్లాడతాయా? ఏంటి మనుషులను ఇప్పుడు చూడలేదా? చాలా ఈకి పెరసన. మీరా మాధవ్ గారు అనుకున్నాను. చేతిలో ఈ టార్చ్ ఎందుకురా? మాధవ్ వస్తే చూడ్డానికి. వాడు మనం చూస్తారు కదరా. ఎట్లా చూస్తారంటే లైట్ మంచి చేతిలో ఉంటాను. తాటికాయ ఎంత తలకాయ ఉంటుంది కదా, అందులో యాపకాయ ఎంత బుర్ర ఉండాలి. ఇలాంటి ఎదవని పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఆ మాధవ్ గారు మాట్లాడితే మీ సందు వేస్తున్నాడు.
నీదలే అడిగిందబ్బా. నాతో పెట్టుకుంటావా? ఏమిటి గురువు గారు ఆన్లైన్ అడుగుజాడలో నడుస్తున్నారా? అబ్బా నిప్పుల్లో కాళ్ళు పెట్టాను రా. ఓహో, నిద్ర రాకుండా ఉండడానికి ఇదొక మార్గమా? కాళ్ళు కోడి కాళ్ళ ఫ్రై అయి నేను ఏడుస్తుంటే మధ్యలో నీ గోలంటే ఎదవా. మీసాల మాంత్రికుడు వచ్చినట్టున్నాడు. వాడు తప్పించుకోకుండా కళ్ళలో ఒత్తు వేసుకుని చూడాలి. ఓహో, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? కళ్ళల్లో వేసుకోవడానికి పూజ గదిలోకి వెళ్ళి ఒత్తులు పట్టుకొస్తా. ఏంటిదంతా? ఇక్కడ గంట ఉండాలి. ఏమైందబ్బా? రేయ్, ఎవడ్రా గంట తీసిందే? ఎవడ్రా గంటంది? నేను తీసింది అరగంటే, నన్ను తీమంది అరగంటే. అరే మాధవ్, నువ్వు దొంగతనం చేయడానికి అరగంట చాలను. నీ టైం అయిపోయింది. నేను ఫీజు పెట్టడానికి వెళ్తున్నాను. కరెంట్ వచ్చాక నైన్ నిన్ను పట్టుకుంటే నాతో కంప్లీట్ అరే కరెంట్ నువ్వు కళ్ళకి వస్తా అనుకుంటే డైరెక్ట్ వస్తాడురా. ఏంటో వీళ్ళంతా, నేను పెద్ద లాయర్ అయిన తర్వాత నన్ను చూసి పడిపోతారు అనుకుంటే ముందే పడిపోతున్నారు. మాధవాయ్, బెయిల్ రెడీ చేసేస్తాను. ఎవడ్రా ఇది? ఓహో, ఫుల్ కోట్లో వచ్చాను కదా, హాఫ్ కోట్లో అయితే ఈజీ గుర్తుపడతావు. ఇది అటెంప్ట్ టు మర్డర్, డౌట్ లేదు. చెక్కబండి. వచ్చాడు, దొంగల బండి ఎక్కాడు. హలో దొంగ గారు, ఏంటి విశేషాలు? నీ బాబు ప్రసవించాడు. ఆహా, ఆడా మగా? చెక్క. చెక్కగాల మాది చక్రాల బండి. అమ్మయ్యా, పట్టేసావా? నా తల్లే నా తల్లే. ఒరే బెల్ట్, ఎక్కడ తెచ్చావు రే? ఏమిటండి మీద పిరికి మేళం? నేను ఉన్నాను కదా. అరే వీడోడండి అడుగు దొంగలో చిరంజీవిలాగా గాల్లో వేలాడుతున్నాడు. ఐదు దొంగ కాదురా, మీసాల దొంగ. మీసాల దొంగ ఏడి? ఏంటండి, ఏమైంది? శాంతక్క, నేను మాధవ్ని. రుక్మిణి సీక్రెట్ గా రమ్మంటే వచ్చాను. అలా ఎందుకన్నావమ్మా? నువ్వే వాళ్ళ ఇంటికి రావచ్చు. ఏంటి నా కూతురు రమ్మందా? నాన్న, నన్ను అనుమానిస్తున్నావా? నేను నీ కూతుర్ని నాన్న. నాలో ప్రవహించేది నీ రక్తం. అదే అందుకేనమ్మా డౌట్. ఒరే బలరాం, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి జనాన్ని పోగేసుకురా. పంచాయతీ పెట్టి వీడి బతికే తేల్చేద్దాం. మొత్తం అందరినీ పిలవండి. వాళ్ళు నా మాట వింటారో మీ మాట వింటారో చూద్దాం. ఏంట్రా నీ మాట వినేది? ఆ చెవిలో పడే చెప్తాను. ఏం అక్కర్లేదు, ఆ చెప్పేది పెద్దగానే చెప్పు. నేను చెప్పేది ఏంటే, అక్కేమని వదిలేస్తుంది, నీ కూతురేమో అడ్డుపడుతుంది. అంత ఉందా? వెతవ చెవి కోసం కుటుంబాన్ని వదులుకుంటారా? ఆ చెవేదో వాడు నొట్టు పెట్టండి. ఎంత దానికి పంచాయతీ ఎందుకు? ఊరే నేనే ఊరు. ఈసారి నేను క్షమించలేస్తున్నాను. వెళ్ళు. అదే నాన్న, మళ్ళీ చికెన్ వాడిని వదిలేమంటావా? వదలొద్దమ్మా, వదలొద్దు. ఊళ్ళో జనాన్ని అందరినీ పిలవండి. మిలిటరీ బాబాయ్ అని మాత్రం మర్చిపోవద్దే. అవును, ఆయన వస్తే తుపాకీ పెట్టి షూట్ చేస్తారు. ఓహో, ఇకనే ఈ ఇంటికో శవం గ్యారంటీ. అదే వదమవుతూ వాడు వస్తే ఆ విషయంలో అందరినీ కాల్చేస్తాడు. అకారణంగా చేస్తాం. అవునమ్మా, అంత హడావుడు ఎందుకు? వీలు చూసుకొని టైం ఉన్నప్పుడే తావచ్చు. ముందు వాడిని వదిలేయమ్మా. చెప్పు.